రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. పాఠశాలలు పునః ప్రారంభం అయినందున ఉపాధ్యాయులు నల్గొండ నుండి కారులో పాఠశాలలకు బయలుదేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో తుంగతుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఓ కల్పన అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తం 5 ఉపాధ్యాయుల్లో ప్రయాణిస్తుండగా వారిలో 3 మహిళలు 2 పురుషులున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మాత్రం విషాదకర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం తర్వపల్లి సమీపంలో మాత్రం కారు అదుపు తప్పి మాత్రం ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంబంధించి మాత్రం మొత్తంగా 3 ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయురాలు, అలాగే ఉపాధ్యాయుడు మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ స్పాట్ ప్రమాదంలో మాత్రం ఉపాధ్యాయురాలు మాత్రం కల్పన అనే ఉపాధ్యాయురాలు మాత్రం మృతి చెందింది. అయితే ఈ రోజు పాఠశాలలు సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు అయితే పునఃప్రారంభమయ్యాయి. ఈ పునఃప్రారంభం సందర్భంగా మాత్రం ఒకే కారులో మాత్రం ప్రతిరోజు మాత్రం 4 ఉపాధ్యాయులు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు కూడా రోజువారీ లాగానే కూడా వాళ్ళు ఈ యొక్క కారులో ప్రయాణించడం జరిగింది. అయితే అరవపల్లి దగ్గర మాత్రం ఒక మూలమలుపు దగ్గర అధిక స్పీడ్ తో ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మాత్రం కల్పన అనే ఉపాధ్యాయురాలు మాత్రం అయితే మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి మరో 2 మహిళా ఉపాధ్యాయులు మాత్రం కొద్దిగా సీరియస్ గా ఉంది. అలాగే చూసుకుంటే మరో ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ 4 ప్రయాణించే కారుకు మాత్రం ఒక డ్రైవరు స్వల్ప గాయాలతో అయితే బయటపడిన పరిస్థితి ఉంది అక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.